క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. అవునండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నమ్ముడి. ఏం నమ్మాలి? మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఏదైతే మనం అడుగుతున్నామో అది పొంది ఉన్నామని నమ్మి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో ఏదైతే ప్రార్థన చేస్తున్నావో అది ఖచ్చితంగా దేవుడు ఇస్తున్నాడు, అది నేను పొందుకుంటున్నానని నమ్మకంతో కనుక నువ్వు ఉంటే ఏదైతే నువ్వు అడుగుతున్నావో అది ఖచ్చితంగా దేవుని ఎదురు నుండి పొందుకుంటావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చాలాసార్లు మనం ప్రార్థన చేసినా కూడా అది అయిద్దా అవ్వదో, ఈ ప్రార్థనకు సమాధానం వచ్చిద్దో సమాధానం రాదో, నా జీవితంలో కార్యాలు జరుగుతాయో జరగవు, అపనమ్మకముతో ఏం చేస్తాం ఉంటాం. ప్రార్థన చేసినప్పుడు నమ్మకంతో ఉంటాం, ప్రార్థన చేసిన తర్వాత కొంతమంది అపనమ్మకాలతో ఉంటారు. కొంతమంది ప్రార్థన చేసినప్పుడు కూడా ఏదో నేను ప్రార్థన చేస్తున్నాను కానీ ఆ కార్యాలు జరుగుతాయని అపనమ్మకంతో ఉంటారు. నీ నమ్మకం బట్టి నీ జీవితంలో కార్యం జరగట్లేదేమో, కానీ ఈ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తున్నావో నువ్వు ప్రార్థన చేసింది యేసు నామంలో పొంది ఉన్నామని నమ్మి ప్రార్థన చేయి, దేవుడి చేత గొప్ప కార్యాలు పొందుకుంటాడు. రీతిగా దేవుడు నేను దీవించి బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ప్రార్థనలు ఎక్కిస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. వారు ఏదైతే ప్రార్థన చేస్తున్నారు విశ్వాసంతో, నమ్మకంతో, ధైర్యంతో, అది పొంది ఉన్న నమ్మకంతో ప్రార్థించి నీ చేత సమస్త కార్యాలు పొందుకుని కృపను దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.